దశరథ మహారాజు కైకేయికిచ్చిన మాటను అమలు చేయడం కోసమని చెప్పి సీతా సమేతంగా రాముడు వనవాసానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. లక్ష్మణుడు వారితో తోడుగా బయలుదేరాడు. అయోధ్యను విడిచి సీతారామ లక్ష్మణులు అడవుల వైపు వెళ్లుతూ ఉన్నారు. అడవుల్లో అక్కడక్కడ మజిలీలు చేస్తూ ముందుకు సాగుతూ కొన్నాళ్లకు వారు దండకారణ్యం చేరుకున్నారు. దండకారణ్యం మానవ సంచారానికి అంత అనుకూలంగా ఉండని కీకారణ్యం. సీతారామ లక్ష్మణులు ఆ అడవిలో ముందుకు సాగుతూ ఉన్నారు కదా. గుబురుగా పెరిగిన చెట్ల కొమ్మలు అడుగడుగునా అడ్డు వస్తూ ఉన్నాయి. కొనదేలిన రాళ్లు కాళ్లకు గుచ్చుకుంటూ ఉన్నాయి. అడపాదడపా క్రూరముగాల గంభీర రావాలు దూరం నుంచి వినిపిస్తున్నాయి. ఇంతలోనే ఆకాశం మేఘావృతమైంది. ఆకాశంలో కళ్ళు మిరుమిట్లు గొల్పేలా మెరుపులు మెరుస్తూ ఉన్నాయి. కష్టాన్ని తట్టుకుంటూ అప్పటి వరకు నడక సాగిస్తూ వచ్చిన సీత అలసిపోయింది. నాత, దాహం వేస్తోంది, దగ్గరలో ఏదైనా తటాకం ఉంటే కనిపిస్తుందేమో చూడండి అంది. దగ్గరలో నీటి జాడ కూడా కనిపించలేదు. సీతారామ లక్ష్మణులు ముగ్గురు మాట్లాడుకుంటూ ముందుకు నడక సాగించారు. కొంత దూరం నడిచాక కనుచూపు మేరలో ఒక చెరువు కనిపించింది. దగ్గరకు వెళ్లే కొద్దీ దాని చుట్టూ దట్టమైన ముళ్ల కంచెలు అడ్డుగా ఉన్న సంగతి అర్థమైపోయింది. లక్ష్మణుడు కత్తితో ముళ్ల కంచెలను కత్తిరించి అక్కడికి ఒక దారి ఏర్పాటు చేశాడు. రాముడు కొంత దూరంలో చెట్టుకు ఆనుకొని నిలబడ్డాడు. సీత కూడా భర్త పక్కనే నిలబడింది. నీటి కోసం లక్ష్మణుడు చెరువులోకి దిగబోయాడు. అదే సమయంలోనే భీకర ధ్వని వినిపించింది. ఆ ధ్వని క్రూరముగాల గర్జనలా కనిపించడం లేదు. అంతకు మించిన తీవ్రతతో కర్ణ భేరాలు అదరగొట్టే ధ్వని అది. ఉలిక్కి పడిన లక్ష్మణుడు తన వెనుకనే ఉన్న సీతారాములకు ఆపద ఏమైనా రాలేదు కదా అనే అనుమానంతో వెనక్కి తిరిగి చూశాడు. దూరాన చెట్టుకు ఆనుకొని రాముడు కనిపించాడు. తన వెనుక సీతాదేవి ఉన్న వైపు రాముడు చూశాడు. అటువైపు భీకరాకారుడైన రాక్షసుడు కనిపించాడు. గుహలాంటి నోరు తెరుచుకొని వికటాట్టహాసం చేస్తూ వాడు సీతను ఒడిసి పట్టుకొని ఉన్నాడు. సీత ఎంతగా వదిలించుకున్నా కూడా ఏమాత్రం పట్టు సడలించకుండా రాముడి వైపు ముందడుగు వేశాడు. రాముడు లక్ష్మణుడి వైపు చూశాడు. ఇద్దరూ రాక్షసుడి వైపు విభ్రాంతులై చూశారు. వాడి చేతికి చిక్కిన సీత పడుతున్న యాతన చూసి రామ లక్ష్మణులు దిగ్భ్రాంతులయ్యారు. సీతను పట్టుకొని ఆ రాక్షసుడు మరింత ముందుకు వచ్చి ఇలా అంటూ ఉన్నాడు. నా పేరు విరాధుడు అనే ఒక వికటాట్టహాసం చేశాడు ఆ రాక్షసుడు. రామ లక్ష్మణులు బదులు పలుకగా వాడి వైపు తీక్ష్ణంగా చూశారు. ఏమలా చూస్తున్నారు? నా పేరు ఎప్పుడు వినలేదా? చూడబోతే మీరు ఇది వరకు ఈ ప్రాంతానికి వచ్చిన వారిలా లేరే. పైగా మీ వేషాలు కూడా చాలా విరుద్ధంగా ఉన్నాయి. ఒకవైపు నారవస్త్రాలు ధరించారు, విల్లంబులు ఆయుధాలు కూడా ధరించి ఉన్నారు. ఈమెను చూస్తే సర్వాలంకారకృతంగా అంతఃపుర స్త్రీలా కనిపిస్తోంది. మీరు మోసకారుల్లా ఉన్నారు. ఈ స్త్రీని ఏ అంతఃపురం నుంచి పట్టుకొచ్చారు? అంతఃపుర స్త్రీని పట్టుకొచ్చారు గాని బుద్ధి ఉన్నవారెవరైనా సరే సుకుమారులైన ఈ స్త్రీలను అడవికి పట్టుకొని వస్తారా అని వాళ్లను గద్దించాడు. రామ లక్ష్మణులు బదులివ్వకపోవడంతో విరాధుడు మళ్ళీ ఇలా అంటూ ఉన్నాడు. అడవి జంతువులను తిని మొహం మొత్తింది. ఇన్నాళ్లకు నరమాంసం దొరికింది. అయితే ముందు మీరెవరో చెప్పండి. మీరెవరో తెలియకుండా నేను మిమ్మల్ని తినను అన్నాడు. అసలు నువ్వెవరివో చెప్పు. నువ్వెవరివో తెలియకుండా నిన్ను చంపము అన్నాడు లక్ష్మణుడు. మీరెవరని అడిగితే బదులివ్వకుండా నన్నే నువ్వెవరని అడుగుతున్నారే. ఒక్క పిడిగిటికి పోటు యమపురికి పోయే మీతో ఇంత మాట్లాడడం నాకు అనవసరం అని రెచ్చిపోయాడు విరాధుడు అనే రాక్షసుడు. అప్పుడు రాముడు, మేము రామలక్ష్మణులం. ఈమె నా పత్ని జానకీదేవి. ఈమెను ఏ అంతఃపురం నుంచి పట్టుకు రాలేదు. స్వయంవరంలో శివ ధనుర్భంగం చేసి నేను పెండ్లాడాను అన్నాడు. అప్పుడు విరాధుడు, నా తండ్రి జయుడు, నా తెల్లి శతహ్రద. నన్ను విరాధుడు అంటారు. తపస్సు చేసి బ్రహ్మ ద్వారా నేను వరాలను పొందాను. ఎలాంటి ఆయుధాలైనా నన్నేమీ చేయలేవు. ఈమెను ఇక్కడ విడిచిపెట్టి మీ దారిన మీరు వెళ్ళిపోండి అని పలికాడు. రాముడు కుపితుడయ్యాడు. ఓరి రాక్షసాదమా, భూమి మీద బతకాలని ఉంటే నా సీతను వదిలిపెట్టి నీవు వెనక్కి వెళ్ళిపో అన్నాడు. నిన్ను చంపుతానంటూ ఉన్నారు గదా, వ్యర్థ ప్రాలాపాలు దేనికి? చూపించండి మీ ప్రతాపం అన్నాడు. అక్కడితో ఆగకుండా తన భుజాన ఉన్న శూలాన్ని రాముడి మీదకు విసిరాడు. రాముడు 4 బాణాలను వెనువెంటనే సంధించి ఆ శూలాన్ని గాలిలోనే ముక్కలుగా చేశాడు.
విరాధుడు రెచ్చిపోయాడు. సీతను అక్కడే వదిలేసి రామ లక్ష్మణులిద్దరినీ చెరో చేత్తో ఒడిసి పట్టుకొని అడవిలోనికి పరుగులు తీశాడు. లక్ష్మణుడు వాడి మెడ మీదకు చేరి ఒడిసి పట్టుకున్నాడు. అన్నా, వీడి చెరో భుజాన్ని ఇద్దరం ఒకేసారి నరికేద్దాం పటు అన్నాడు. ఇద్దరూ ఒకేసారి విరాధుడి 2 భుజాలను నరికి పాడేశారు. వాడు పెడబొబ్బలు పెడుతూ కుప్ప కూలిపోయాడు. అయినా అతడి ప్రాణం పోలేదు. తపశ్శక్తితో ఈ రాక్షసుడు మరణించేలా లేడు. నేను వీడి కంఠాన్ని తొక్కి పడతాను, నువ్వు గొయ్యి తవ్వు, అందులో వీడిని పూడ్చేద్దామన్నాడు రాముడు. లక్ష్మణుడు గొయ్యి తవ్వుతూ ఉండగా విరాధుడి గొంతు మీద రాముడు కాలు పెట్టాడు. వెంటనే ఆ రాక్షసుడైన విరాధుడి ప్రాణం పోయింది. విన్నారు కదండి. శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ పట్టాభిషేకానికి ముందు సీతారాములు పడిన కష్టాలను గురించి ఒకసారి మనం తెలుసుకున్నామంటే మనం పడేది కూడా ఒక బాధలేనా? ఆ శ్రీరామ లక్ష్మణులు పడిన బాధల ముందు ఇవి ఏ పాటివి అని చెప్పి మనకైతే ఆలోచన వచ్చి మన జీవితాన్ని ముందుకు సాగిస్తారని చెప్పి ఈరోజైతే ఈ కథనైతే చెప్పానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోలు మీరు ప్రతిరోజు చూడాలి అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ప్రతిరోజు 9 గంటలకు ఒక వీడియో అయితే వస్తూ ఉందండి. వచ్చిన వీడియో వెంటనే చూడాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ పెట్టుకున్నారంటే మనం వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. వెంటనే మీరు వీడియోలను అయితే చూడొచ్చండి. ఇక ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. మరొక మంచి వీడియోతో రేపు మళ్ళీ మీ ముందుంటాము. అంతవరకు సెలవు. లోకా సమస్తా సుఖినో భవంతు.